ఏంటి సంగతులు? ఈరోజు జున్ను ఉండదాం. యుఎస్లో జున్ను పాలు దొరకవు, మర్చిపో. కానీ ఇదిగో ఈ జున్ను ప్యాకెట్లు ఉంటాయి కదా, మొన్న ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చా ఒక 20 ప్యాకెట్లు. వాటితోటి చేసుకుందాం. జున్ను దొరకటం అనేది అసలు ఇక్కడ ఏ షాప్లోకి వెళ్ళినా కానీ ఎగ్ కస్టర్డ్ అని ఒక ఐటెం అమ్ముతారు. చూస్తానికి కొంచెం జున్ను టేస్ట్ ఉంటుంది కానీ అది ఒరిజినల్ జున్ను కాదు. ఎగ్గు, వెనీలా, కస్టర్డ్ అన్నీ వేసి చేస్తారు కానీ మన ఒరిజినల్ టేస్ట్ రాదు. దీంతో చేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ జున్ను ప్యాకెటు, పాలు, బెల్లం. బెల్లం కూడా ఇంటికాడ నుంచే తీసుకొచ్చాం మొన్న ఇండియా వచ్చినప్పుడు. బెల్లం యూఎస్లో షాపుల్లో మన ఇండియన్ స్టోర్స్లో దొరికిద్ది, అయినా కానీ తీసుకురావటం ఎందుకంటే ఇంటికాడ తయారు చేసింది తింటే పిల్లలు బలంగా ఉంటారని అన్నీ పెట్టి పంపిస్తారు నాకు. స్టార్ట్ చేద్దాం పద. ఈ ఒక్క ప్యాకెట్కి 1/2 కిలో పాలు, ఒక 100 గ్రాముల బెల్లం. 100 ఉంటుందా ఇది? ఉంటుంది. కొంచెం ఎక్కువైనా ఏం కాదులే, టేస్ట్ ఇంకా స్వీట్గా వచ్చింది. నాకు ఇంకా స్వీట్గా కావాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా నలగొట్టాలి. మంచిగా పౌడర్ అవ్వాలన్నమాట, లేకపోతే గడ్డలు అంతే ఉంటుంది, సరిగ్గా ఉడకదు. అయిపోయింది. ఇప్పుడు సరే లూజ్ చేసుకోవాలి. ఇట్లా లూజ్ చేయకపోతే కిందనే ఉండిపోతుంది, మంచిగా కలవదు. బెల్లమే. దీంట్లో జున్ను పౌడర్ కలిపి, పాలు కలిపి మళ్ళీ ఒకసారి మిక్స్ కొడదాం. 100 గ్రాములో ఎంత ఉంటుంది ఇది, కానీ 1/2 లీటర్ అనమాట కౌంట్. ఏయ్, బెల్లం కలర్ మాత్రం భలే ఉందే. ఈ ప్యాకెట్ ఒరిజినల్ జున్ను పాలతో తయారు చేస్తారో ఏమో నాకు తెలియదు, కానీ బాగుంటుంది. ఒకసారి మళ్ళీ కలుపుదాం దీన్ని. మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా మిక్స్ కొట్టాలన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయిందా? దీంట్లో 1/2 లీటర్ పాలు పోయాలి. మిక్స్ అయిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసి పాలు 1/2 లీటర్ పోయాలి. 1/2 ఉంటుందా? ఇది 1/2 లీటర్ అన్నమాట. ఇప్పుడు నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది, ఇదిగో దీంతో మంచి మిక్స్ కొడదాం. కొంచెం పవర్ తగ్గియాలి, 1 మీద పెడుతున్నా. ఇప్పుడు ఒక నిమిషం తిప్పాలి బాగా. ఇది కొంచెం సెన్సిటివ్ జాబ్ అనమాట, ఎగిరిపోకుండా మెల్లిగా చేయాలి. పెట్టబోయే ముందు కొంచెం టేస్ట్ చేద్దాం. అబ్బా, బెల్లం బాగా దంచినట్టున్నా, ఎక్కువ వేసాం కదా, సూపర్ ఉంది టేస్ట్. పైన కొంచెం మిరియాల పొడి జల్లి చాలే. ఇది మన ఇన్స్టెంట్ పాట్. దీంట్లో ఆవిరి పెట్టుకోవడానికి ఇది ఒకటి పెట్టి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెట్టి ఆవిరి పెట్టేయటమే అన్నమాట. మూత పెట్టాలి రో. దీంట్లో స్టీమ్, ఇది స్టీము 22 నిమిషాలు పెడతా. ఎందుకంటే నేను మటన్కి కూడా 22 పెడతా, కానీ ప్రెషర్ కుక్. అది ఇప్పుడు ఉడుకుతుంది అనమాట. ఉడుకు. ఇక్కడ యుఎస్లో జున్ను అనేది, మరి ఎవరైనా ఆవులు గేదెలు లాంటివి పెంచుకుంటే వాళ్ళ ఇంట్లో ఉంటే వండుకొని తింటారేమో, కానీ బయట షాపులో అమ్మటం కానీ లేకపోతే రెస్టారెంట్స్లో జున్ను ఆర్డర్ చేయటం అనేది అసలు లేదు. నేను ఎన్నో చోట్ల తిరిగా, నేనైతే ఎక్కడ చూడలేదు.
ఒకసారి నా వైఫ్ తోటి అన్న జున్ను అంటే ఇష్టము కానీ ఇక్కడ మనకి యూఎస్లో అది దొరకదు కదా అంటే అప్పుడు నా వైఫ్ చెప్పింది ఇలా ప్యాకెట్లు లాగా దొరుకుతాయి ఇండియా వెళ్ళినప్పుడు మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి. అలా వచ్చిన ప్యాకెట్లు అనమాట స్టార్టింగ్లో. అప్పుడు నుంచి ఒక మూత మోగిస్తూ ఉంటాయి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎప్పుడైనా తినబుద్ధి అయినా కానీ జున్ను వండుకుంటూ ఉంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు మాకు ఇప్పుడు కూడా ఉన్నాయి బుజ్జాయిలు, గేదెలు, ఆవులు. చిన్నప్పుడు ఎద్దులు కూడా ఉండేవి, అంటే ట్రాక్టర్ లేని రోజుల్లో. తర్వాత ట్రాక్టర్ వచ్చింది, ఎద్దులు మెల్లిగా పెద్దవి అయిపోయి చనిపోయినాయి. కానీ గేదెలు బాగానే ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు నన్ను లేవు, ఇప్పుడు ఒక 5-6 ఉండుంటాయి. నేను కనుక ఇండియా వెళ్ళానంటే ఇప్పుడు కూడా జున్ను పాలు ఏం చేస్తారంటే ఇండియాలో కూడా ఇప్పుడు మనం వెళ్ళే టైంకి కరెక్ట్గా ఒక బుజ్జాయి పిల్లని పెట్టదు కదా వాచ్ పెట్టుకొని, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇండియాలో కూడా 5-6 నెలల వరకు ఉంటాయి డీ ఫ్రిడ్జ్లో పెడితే. ఇండియాలో ఒరిజినల్ పాలు, ప్యాకెట్లు కాదు. ఇక్కడంటే తప్పక ప్యాకెట్లు వేసుకొని తింటున్నాం. మరి అన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చా అంటే ఏమీ లేనప్పుడు ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తప్పదు. ఇంకా ఆ ప్రాసెస్ని ఫ్రీజ్ చేసేస్తున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి. అప్పటికి కూడా మేము ట్రై చేస్తాం. ఊళ్ళో వేరే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా మా ఊళ్ళో ఉంటే జున్ను పాలు ఆ టైంకి గేదెలు కనుక ఈనితే పాలు తెచ్చి ఫ్రెష్ ఇస్తారనమాట. ఇండియా వెళ్ళానంటే జున్నుతోటి ఒక మూత మోగిస్తా. చిన్నప్పుడు మా తాత ఒక విషయం చెప్పేవాడు, ఏంటంటే నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇప్పుడు గేదె మాయ వేసిద్ది కదా, ఏదో చెప్పేవాడు. ఆ మాయని ఏదో చేసి దాంట్లో ఏదో కలిపి గేదెకి తినిపిస్తే ఎప్పుడు జున్ను పాలు వస్తాయి అనేవాడు అనే మాట ఏదో చెప్పాడు. నాకు కొంచెం స్ట్రైక్ అవుతుంది, సరిగ్గా గుర్తులేదు. ఒకసారి మా డాడీని అడగాలి, వాళ్ళకి ఏమన్నా తెలిసేమో. ఈలోపు ఆకలి అవుతుంది, అన్నం పెట్టేసుకుందాం. అన్నం తినేటప్పుడు కామెడీ బిట్లు ఎంతమంది చూస్తారు? ఈ జున్నులో ఇమ్యూనిటీని పెంచే యాంటీబాడీస్ ఉంటాయి. అంటే ఆ జున్ను తింటే ఏమైంది అంటే బాడీ లోపల ఉండే ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే ఇమ్యూనిటీ బాగా పెరిగిద్ది అనమాట. మంచిది. కానీ చక్కెర ఉంటుంది కదా, చూసి తినాలి. అయిపోయినట్టుంది, తీసేద్దాం. అయిపోయిందా? అయిపోయిందా? ఇది వేడి మీద గట్టిగా ఉంటుంది, బయటకు తీసి కొంచెంసేపు చల్లార్చాలి. కాలింద్ర బాబు, ఇంకో 10 నిమిషాలు చల్లబడాలి బయట. ఇట్లా ఊదుంది కదా, బట్ ఉడికిపోయినట్టే. రెడీ అయింది, పెట్టేసుకుందాం. అరే వాటర్ వస్తాయి, ఇంకా రాలేదు. ఇంకా చల్లబడితే వాటర్ వస్తాయి. అబ్బా, స్మెల్ చూడంగానే పాత మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. గేదెల సావిడి దగ్గర కూర్చొని ఆవులు గేదెలు పిల్లలు పెడుతుంటే అక్కడ కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. నేను, మా తాత, మా తమ్ముడు, మా అన్న అందరం. రెడీ, అటాక్. ఏమన్నా పేరు పెట్టారో దీనికి, జున్ను అని. మహానుభావులు ఎవరు పెట్టారో. ఇది స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ తింటే కొంతమందికి మంచిది కాదు, కానీ జనరల్గా హెల్త్కి చాలా మంచిది. మామూలు మిల్క్ కన్నా కానీ 3 to 4 times ఎక్కువ ప్రోటీను, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ కూడా. దీంట్లో ఇది గట్టిది కదా, చల్లబడిన కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. కేకుకు మళ్ళీ మారిద్ది చల్లబడిన తర్వాత. ఇంకోటి మెత్తది ఉంటుంది, అది 3వ రోజు 4వ రోజు వచ్చే పాలు ఉంటాయి కదా, అవి ఇంకా మెత్తగా ఇరుగుతాయి. అది మా డాడీకి అన్నంలో తినటం అలవాటు. అది చూసి మేము కూడా తినేవాళ్ళం ఎప్పుడైనా.
మటన్ తిని తిని అలవాటు అనుకుంటా. అనవసరంగా ఎక్కువ ప్రెషర్ పెడుతున్నా దీన్ని తినడానికి కూడా. ఇట్లా సౌండ్ వస్తుంది తింటుంటే. మెల్లగా తినాలి. మెల్లగా నవ్వుదాం. అదనమాట జున్ను. సూపర్. దీన్ని ఇంగ్లీష్లో కోలోస్ట్రమ్ అంటారు, లేకపోతే బీ స్టింగ్స్ అంటారు. బీ స్టింగ్స్ అనేది వెరీ వెరీ పాత ఇంగ్లీష్ పేరు. ఇప్పుడు చాలా తక్కువ, ఇప్పుడు వాడట్లేదు. మనం పిలుచుకుందాం బీ స్టింగ్స్. వద్దులే, మన ముద్దు పేరు జున్నే బాగుంది, దాన్ని మించింది ఏది లేదు. అదనమాట. కానీ మరి మళ్ళీ కలుద్దాం.